నమస్కారం సార్. ఎట్లా అనిపించింది మీకు మందు? చూడండి, నేను గత కింది సంవత్సరం నుంచి మందు వాడుతున్నాను. పురుగు మందులలో కలిపి 10 ml ఒక డబ్బాకు పోసి కొడితే మనం కొడితే అది నీరు వెంటనే అడిచిపోకుండా ఆకు పట్టుకొని పురుగు రాకుండా కాపాడుతుంది. రెండవది అడుగు మందులో కూడా మనం అడుగు మందు కలిపినప్పుడు ఆ బస్తకు 30 ml 50 ml కలిపి అందులో కలిపి అడుగు మందు 100 ml అంటే గొంతులే కూడా అయిపోయింది. 100 ml కలిపి అడుగు బస్తలు చల్లుకుంటే ఆ మందు కూడా చెప్పిన కరిగి భూమికి పట్టుకోవడానికి అవకాశం దీంట్లో బంక ఉన్నది కాబట్టి అది భూమికి పట్టుకొని పనిచేస్తుంది. రెండవది సిరిపొట్టే టైంలో నేను మందు వేరే పురుగు మందు తెచ్చి ఈ మందు కలిపి పొట్టదలచ కొడితే ఆ పురుగు రాకుండా కాపాడి మనం కొట్టిన మందును ఆకు మీదే నిలబడి పెడుతుంది. వేరే మందులు కూడా కొట్టి చూసినా దాని కొరకు ఎంబడే ఆడిపోతుంది. ఇది ఆడిపోకుండా కూడా కొంతసేపు మంచిగా పట్టుకుంటుంది కాబట్టి పురుగు కూడా రాకుండా అవకాశం ఉన్నది. దీన్ని తప్పకుండా వాడండి. ఊసపోకుండా వచ్చింది, మస్తు లాభం వచ్చింది. అంతకుముందు గత ఆనకాలం అప్పుడు ఈ మందు కలిపి కొట్టలేదు, బాగా పురుగు వచ్చింది. మూసైతే ఇక అది ఆవుల దర్భా ఉంటుంది. మన రైతులకు అందరూ తెలుసున్న విషయమే, ఆవులు తెల్లగా దర్భా ఉంటుంది. ఆ రకంగా తయారై ఖరాబ్ అయిపోయింది. మన వేసంగప్పుడు ఈ మందు కలిపి కొడితే నిజంగా చెప్తున్నా మీకు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ మందు చూసినాక నమ్మండి, వాడండి. ఊస మాత్రం రాకుండా కంట్రోల్గా పనిచేసింది. ఇది తప్పకుండా వాడండి. మందు ధర ఎక్కువ. నా పేరు రాజయ్య. మీ ఇంటి పేరు? చిందం రాజయ్య నగ్ను. ఇది తప్పకుండా మీరు ఎత్తి చూడండి. చూసినాక అప్పుడు నేను, ఎందుకంటే ఈ మందు ధర బాగుండదని వదిలిపెట్టలేదు. ఒక్కొక్క మందును 1800 కానీ ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొన్నాం, మనకు కొన్నాం కాబట్టి ఈ మందులు ఒకసారి కొని చూడండి. ధర కొరకు మాత్రం ఇబ్బంది పడకండి, మన బాగా సాయం చేస్తుంది. ఇది తల్లిలాగా ఉంటుందండి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాడినా కాబట్టి నేను అంతే.